టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా తొలి జాబితా విడుదల చేశారు. ఉమ్మడి జాబితాలో మొత్తం 99 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల కావడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడిగా జాబితా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. నెల్లూరులో సిచ్యువేషన్ కి సంబంధించి మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, నెల్లూరులో సిచ్యువేషన్ కి సంబంధించి ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కార్యకర్తల సంబరాలకు సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి మొత్తం 6 సీట్లు ప్రకటించడం జరిగింది. మొత్తం టీడీపీ జనసేన మొత్తం కూడా శ్రేణులందరూ ఆనందంగా టపాసులు కాల్చుకుంటూ మిఠాయిలు పంచిపెట్టుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ టీడీపీ జనసేన ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడే కొద్దిసేపటి కిందట మాజీ మంత్రి నారాయణని జనసేన నేతలందరూ కూడా కలిసి తమ సంఘీభావం వ్యక్తం చేశారు. టీడీపీతో కలిసి పనిచేస్తాం, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమే గెలిచి తీరుతుందని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు. మనతో ఉన్నటువంటి జనసేన నేతలను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు కిషోర్ గారు? అదేనండి, ఖచ్చితంగా ముందుగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వైసీపీ ప్రభుత్వాన్ని తరం కొట్టాలి, జగన్మోహన్ రెడ్డికి మరొకసారి అధికారం అందకుండా చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 4 నెలల నుంచి పిలుపునిస్తానే ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మొదటి విడత లిస్టుని ప్రకటించడం జరిగింది. ఎప్పుడు చెప్పినట్లే 95% గెలుపు గుర్రాలకు మాత్రమే ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారని అదేవిధంగా ఈరోజు ప్రకటించడం జరిగింది. నెల్లూరు సిటీ నుంచి నారాయణ గారిని ప్రకటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో ఆయన చేసిన అభివృద్ధి పథకాలు ఎన్నో ఉన్నాయి. నెల్లూరులో 3,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి సాధించి ఉన్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈరోజు జనసేన సిటీ అభ్యర్థి టికెట్ని నారాయణ గారికి ఇచ్చారని నేను నమ్ముతున్నాను. రాబోయే రోజుల్లో నెల్లూరు సిటీలోని 28 డివిజన్లో కూడా జనసేన పార్టీ శ్రేణులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మేమందరం కూడా పోరాడతామని తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి అమ్మా, ప్రతిరోజు కూడా మీరు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నారు జనసేన టీడీపీని గెలిపించమని. ఎలా ఉంది ప్రజల స్పందన? బాగుందండి. ఏమంటున్నారు వాళ్ళు? అందరూ బాగుంది అంటున్నారు. మేము ప్రధానంగా మీతో వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ సమస్యలు ఏం చెప్తున్నారు? వాళ్ళ సమస్యలు మీరు చెప్పండి అమ్మా, నెల్లూరులో అసలు ఏమేమి సమస్యలు ఎదుర్కొంటారు మీరు? ప్రతి ఇంటికి వెళ్తున్నాం సార్. మాకు వైసీపీ వద్దు, జనసేన టీడీపీ కూటమిలో మాకు మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ సంతోషంతో వెలబుచ్చుకుంటున్నారు. ఇప్పుడు అదే విధంగా మా అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము. అది రూరల్ అని కాదు, సిటీ అని కాదు, ఎక్కడైనా. ఈ రోజు 6 టికెట్లు ప్రకటిస్తే అన్ని కూడా టీడీపీకి ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లా కొంచెం వైసీపీ కంచుకోవడం అంత ముందు ఉండేది, ఇప్పుడైతే తిరగబడింది వ్యవహారం. మీ పార్టీకి 1 టికెట్ కూడా కేటాయించలేదు. పర్వాలేదు సార్, మా అధినేత ఏదైనా ఆలోచించే తీసుకుంటారు. అది మేము ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏ టికెట్ ఇచ్చినా ఎక్కడిచ్చినా ఆయన ఆలోచించి తీసుకుంటాడు కాబట్టి నిర్ణయం మేము ఆయన వెనక నడవడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. కిషోర్, ఇప్పుడు మీరు మామూలుగా రెగ్యులర్ గా జనాల్లోకి వెళ్తున్నారు కదా, ఏమని చెప్తున్నారు వాళ్ళు? యాక్చువల్గా ప్రతిరోజు చాలా రోజు తిరుగుతున్నారు కదా. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పారదోలుతావా అని ఉన్నారండి. ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగస్తులు అయితే ఏమి, వ్యాపారస్తులు అయితే ఏమి కానీ కరువు కాటకాలు అనుభవిస్తున్నారు. నేషనల్ ఛానల్ సర్వేలో చెప్పినట్టు జీడీపీ రేషియో తగ్గిపోయింది, ప్రజల సంపాదన తగ్గిపోయింది. ఏ విధమైన పథకాలు కూడా మన యువత నిలబడేదానికి అవసరం ఉన్న ఏ సంక్షేమ పథకాలు కూడా, అదే మన అసిస్టెంట్స్ కోసం, స్వయం ఉపాధి కోసం ఏ కార్పొరేషన్ నుంచి కూడా నిధులు అందట్లేదు. స్కాలర్షిప్లు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లల స్కాలర్షిప్లు సరైన సమయానికి లేక సంవత్సరాల తరబడి బకాయిలు పేర్కొని పోయి చిన్న విద్యా సంస్థలు కూడా ఎత్తిపోయే పరిస్థితిలో ఉంది. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు పారదోలుతామా, ఈ 2 నెలలు ఎప్పుడు గడిచిపోతాయా, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరచుకొని అందరూ స్వేచ్ఛగా ఎప్పుడు బతకగలమా, ఈ నియంతృత్వ పాలన నుంచి ఎప్పటి నుంచి బయటపడతామా అని ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు గత జనసేన పార్టీ ముందు వరకు కూడా సినిమాలు హ్యాపీగా ఒక ఎంజాయ్మెంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా సీరియస్గా రాజకీయాల్లో నడుపుతున్నారు, రాజకీయాలు చేస్తారు. ఖచ్చితంగా మా నాయకుడు నిర్దేశించారు.
ప్రజా పోరాటాలు చేయండి, స్థానిక ప్రజల్ని ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వాళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడినారు, 10 మందికి ఉపయోగపడాలి, లేని వాళ్ళకు ఉపయోగపడాలి, సొంత సంపాదనలోంచి ఎంతో కొంత సేవ చేయాలనే విధంగా ఉంది. యువతంతా కూడా దీన్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే దాదాపు కౌలు రైతులకైతేమి అనేక కుటుంబాలకి పెద్దలు కోల్పోయిన కుటుంబాలకి ఆయన సహాయం చేస్తున్నారు, వ్యక్తిగత సహాయం చేస్తున్నారు. ఈ సహాయం ప్రభుత్వం నుంచి అందితే ఏ విధంగా ఉంటుంది అనే విధంగా మా వాళ్ళు కూడా మొత్తం మీద జనసేన టీడీపీ కలిసి పనిచేస్తాం, టీడీపీతో పాటు కలిసి పనిచేస్తాం జనసేన నేతలందరూ కూడా చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిపి పెద్ద ఎత్తున ఏపీలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.